ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని సీతంపల్లె గ్రామస్తులు ఎర్రగుంట్లపల్లె గ్రామస్తులపై దౌర్జన్యానికి తెగబడ్డారు. కత్తులు, గడర్లు, కత్తెలతోటి ఎర్రగుంట్లపల్లె గ్రామస్తులపై సీతంపల్లె గ్రామస్తులు తీవ్రంగా దాడి చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న వారిపై తలుపులు పగలగొట్టి దాదాపు 15 మంది సీతంపల్లి గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. గత కొన్ని రోజులుగా ఓ స్థల వివాదంలో ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగినట్లు సమాచారం. దాడి ఘటనలో ఈశ్వర్, శివమారుతి తదితరులకు తీవ్ర గాయాలయ్యాయి. దాడిలో 2 మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. సీతంపల్లి గ్రామస్తులు తమపై విచక్షణారహితంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేసిన బాధిత కుటుంబాలు. దాడి ఘటనలో గాయపడిన వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు. పిల్లలు ఊరు పెట్టారు కారు కొత్తగా మాట్లాడుతూ రావడం వాళ్ళకి వచ్చారు. వాళ్ళు నాకు ఫోన్ చేశాను. మా ఊరికి వెంకటని ఎస్ఐ కానిస్టేబుల్ ఉన్నారు. సార్ ఇక్కడ జరుగుతుందని ఆయన ఫోన్ చేశాను. నేను పోలీసులు చెప్పి పంపిస్తాను. వాళ్ళు వచ్చి బండ్లు వచ్చి గొడవ పెట్టారు. గొడవ ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. ఫోన్లో వచ్చినారు. సత్సాలు మాట్లాడు ఫోన్లో వచ్చినారు. సరే వచ్చినారు. ఆ వ్యక్తి పక్కన పెట్టి దాన్ని పూర్తిపోయి ఉన్నాయి. ఆ పూర్తిపోయినని ఎలుకొట్టి గడాలతో వాటిని పగలగొట్టి మచ్చగొడ్లు కొట్టి మన ముగ్గురామంలో చంపలు వాళ్ళు నడిచినారు. నాకు ఇదంతా కట్టెలు తీసుకొని రాక దాంతో కట్టెలు కూడా ఆగి ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా ఓడిపోయారు. చేతికి కాళ్ళకు తలకు మీ పేరు అది శ్రీకాంపల్లి నుంచి మనుషులు పెట్టి నిలబడి మధ్యలో మచ్చగొడతో గడాలతో వాటిని పగలగొట్టి పెద్ద పెద్ద కట్టెలు తీసుకొని తలకేసి పడుకుంటున్నారు. తలకు, చేతులకు, కాళ్ళకు ఏమో పెట్టి చుట్టుకొని అందరూ కొట్టినారు. వాళ్ళలో వచ్చేసి సీతంపల్లె వరాచంద్రమోహన్ కుమార్ మిత్రుడు, ఎరువులపల్లె శేఖర్ కొడుకు, కొటాలపల్లె రామాంజనేయుడు,